హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. బిల్డ్ యువర్ ఓన్ స్కిల్ బై యువర్ సెల్ఫ్, కండక్టెడ్ బై ఫైనల్ అవెంజర్స్ అకాడమీ అండ్ రోబోటిక్స్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం సోల్డరింగ్ గురించి తెలుసుకుందాము. సోల్డరింగ్ తెలుసుకునే ముందు మనకి వీ హ్యావ్ టు లర్న్ అబౌట్ టూల్స్. ఈ సోల్డరింగ్ టూల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్డరింగ్ రాడ్స్ అని అవైలబుల్ ఉంటాయి. వీటిని మనం సోల్డరింగ్ రాడ్స్ అంటాము. ఇక్కడ ఉన్న వాటిని మనం టిప్స్ అంటాం. ఈ ఎడ్జెస్ మనం టిప్స్ అంటాం. ఇలాగ మనకి డిఫరెంట్ టిప్స్ ఉంటాయి అన్నమాట. ఫ్లాట్ టిప్స్, వర్టికల్ టిప్స్, ఇలా మనకి టిప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టిప్ అనమాట. ఇవి ఎస్ఎండీస్ కోసం యూజ్ చేస్తాం మనం. ఇలాగే మనకి ఈ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్న సోల్డరింగ్ రాడ్స్ ఉంటాయి. వీటిలో మనం చూస్తే కనుక ఇక్కడ టెంపరేచర్ అడ్జస్టబుల్ ఆప్షన్స్ మనకు ఉంటాయి అన్నమాట. 30 degrees నుంచి మాన్యువల్గా మనం సెట్ చేసుకోవచ్చు. అదే మనకి ట్రెడిషనల్ సోల్డరింగ్ రాడ్స్ ఉన్నప్పుడు మనం ఈ సోల్డరింగ్ కంపెనీ సోల్డరింగ్ రాడ్స్ మనకు ఐడియా ఉన్నాయి మనకి. దీంట్లో టెంపరేచర్ కంట్రోల్ ఏమి ఉండవు కాబట్టి ఇది డిఫికల్ట్ టు యూజ్. ఇలాగ మనకి న్యూ ఫీచర్స్తో మనకి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకొని మనకి ఈజీగా మనం సోల్డరింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇవి మన సోల్డరింగ్ గురించి తెలుసుకోవడం. అండ్ ఆల్సో వీటిల్లో మనకి వాటేజ్ బట్టి హీటింగ్ త్వరగా అవ్వడం, ఆల్సో మెల్టింగ్ పాయింట్స్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అది మెయిన్ బెనిఫిట్స్ వీటి వల్ల. అండ్ ఇంకొక మనం మేజర్గా తెలుసుకోవాల్సింది ఈ సోల్డరింగ్ లెడ్ గురించి. సోల్డరింగ్ లెడ్లో మనకి 2 types ఆఫ్ జనరిక్గా మనకి అవైలబిలిటీ ఉంటాయి ఇన్ మార్కెట్లో. ఒకటి వచ్చి లెడ్ సోల్డర్, ఇంకోటి వచ్చి లెడ్ ఫ్రీ సోల్డర్. లెడ్ అనేది హార్మ్ కాబట్టి దెర్ ఇస్ 2 types ఉంటాయి అన్నమాట. బట్ దీని బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకుంటే కనుక లెడ్ వచ్చినప్పుడు మనకి SN63 PB37 అలా దీంట్లో పర్సంటేజెస్ ఉంటాయి. ఆ పర్సంటేజ్ ప్రకారం మనకి హీటింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్ కానీ ఆర్ జాయింట్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి అన్నమాట. వాటి బట్టి ఆ రేషియోని బట్టి మనకి ఏంటంటే వీటి యొక్క క్వాలిటీ అండ్ పర్పస్ అనేది మారిపోతూ ఉండిద్ది. అండ్ వీటి టెంపరేచర్ రేంజ్ వచ్చి 180 degrees నుంచి మనం స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మనకి మెల్టింగ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే సోల్డరింగ్ రాడ్ అనేది మినిమం 300 degrees మనం మెయింటైన్ చేయాలి. అలాగే మనం లెడ్ ఫ్రీ సోల్డరింగ్ తెలుసుకున్నప్పుడు మనకి ఇది ఏంటంటే దీంట్లో లెడ్ అనేది ఉండదు అనమాట. దీని అడ్వాంటేజ్ అంటే మనకి స్మోక్ కానీ లంగ్స్ ఇష్యూ రాకుండా ఉండడం కోసం ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి లాంగ్ టర్మ్ సోల్డరింగ్ వాళ్ళు యూజ్ చేసేటప్పుడు బెటర్ లెడ్ ఫ్రీని ప్రిఫర్ చేయొచ్చు. బట్ వాట్ ఈస్ డిసడ్వాంటేజ్ లెడ్ ఫ్రీ ఈజ్ ఈ టెంపరేచర్ ఈజ్ 217 degrees. ఇది మనకి 180 degreesలో మనకి మెల్ట్ అయ్యేది కనుక ఇది 217. మనం ఖచ్చితంగా సోల్డరింగ్ రాడ్ అని 300 to 400 midwinలో పెట్టాలి. అప్పుడే మనకి త్వరగా మెల్ట్ అవుతుంది. లేదా మనకి మెల్ట్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది అనమాట. అండ్ ఆల్సో జాయింట్స్ అనేవి ప్రాపర్గా జాయింట్ అవ్వవు. ఇవి మనకి ఎప్పటివరకు మనం తెలుసుకున్న సోల్డరింగ్ వాటి గురించి. అండ్ ఆల్సో దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇది ట్వీజర్స్. దానికంటే మన కాంపోనెంట్స్ని డైరెక్ట్గా టచ్ చేయకుండా ESD ప్రొటెక్షన్స్ ఉన్న ట్వీజర్స్ మనం యూజ్ చేస్తే మన కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి అన్నమాట. వీటిని మనం ట్వీజర్స్ అంటాము. ఇలాగ మన సేల్లో చేయడానికి మెయిన్ ఇంకొక టూల్ ఏంటంటే దీంట్లో మనం ఫ్లెక్స్ అంటాం. దీంట్లో వైట్ ఫ్లెక్స్ అంటాం, సాలిడ్ ఫ్లెక్స్ అంటాం, ఆ లిక్విడ్ ఫ్లెక్సెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. బట్ మేజర్లీ వైట్ ఫ్లెక్స్ అనేది ఏంటంటే మనకి లో స్మోకు అండ్ ఆల్సో త్వరగా హీట్ అవుతాయి. బట్ ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనకి ఎప్పుడు రొటీన్గా దొరికే సోల్డర్ ఫ్లెక్సెస్ దొరుకుతాయి. అవి కొంచెం స్మోక్ ఎక్కువ, ఇట్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. బెటర్ వీ యూజ్ దిస్ వైట్ ఫ్లెక్సెస్. ఇది వచ్చి మనకి సోల్డరింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువైనా జాయింట్స్ సోల్డర్ అయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనకి లెడ్ అనేది కనెక్ట్ అయినప్పుడు జాయింట్స్ దగ్గర ఈ సోల్డరింగ్ విక్ పెట్టి మనకి ఇది మొత్తం కాపర్ ఉండేది అనమాట. ఈ కాపర్తో మనం ఏం చేయొచ్చు అంటే ఆ జాయింట్ అనేది దీనికి ఇలా స్టిచ్ అయిపోద్ది అనమాట. దీనివల్ల ఏంటంటే ఆ జాయింట్స్ మనం రిమూవ్ చేయొచ్చు. ఇది మోర్ ఓవర్ ఎక్కువ సోల్డరింగ్ చేసేటప్పుడు బిగినర్స్కి ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ది సోల్డరింగ్ పిక్. అలాగే ఈ లెడ్స్లో కూడా మనకి ఏంటంటే 0.13 నుంచి 1 mm లెడ్స్ వరకు ఉంటాయి. 0.3 మేజర్ SMDs కోసం యూజ్ చేస్తాం అనమాట. ఇలాగ ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే ట్రూ హోల్ కాంపోనెంట్స్. ఈ బస్ స్ట్రిప్స్ని ఎలా సోల్డర్ చేయాలి మనం ఇవాళ నేర్చుకుందాం. 0 PCBని యూజ్ చేసుకుని ఎలా సోల్డర్ చేయాలి, సోల్డరింగ్ అనేది ఎలా పెట్టాలి, టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి. రైట్ నో ఇప్పుడు అందరూ చూడండి, ఇది 0 PCB. ఇప్పుడు మనం ఈ 0 PCB ఉపయోగించుకొని మనం సోల్డరింగ్ ఎలా చేస్తామో నేర్చుకుందాం. 0 PCB అంటే ఒక సైడ్ మొత్తం మనకు ఫ్లాట్గా ఉండిద్ది. ఇది మొత్తం వుడ్ మెటీరియల్. ఇటు సైడ్ వచ్చి మనకి ఏంటంటే
కండక్టివ్ మెటీరియల్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బస్ స్ట్రిప్ ఇది ఫీమేల్ బస్ స్ట్రిప్ అనమాట. సో ఇందాక మనం మెయిల్ చూసినట్టు ఇది ఫీమేల్ బస్ స్ట్రిప్. ఈ ఫీమేల్ బస్ స్ట్రిప్ ఎలా సోల్వ్ చేసేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఇది ఏంటంటే ఒకసారి మనకి మన ఆర్డినో కానీ నానో కానీ DHT11 సెన్సర్ కానీ బస్ స్ట్రిప్స్ అంటే మెయిల్ బస్ స్ట్రిప్స్ ఉన్న వాటికి దీన్ని ప్లగ్ ఇన్ చేసుకొని ఇవి అనేవి పీసీబీలో ప్లగ్ అవుట్ చేసుకోవాలి అనమాట. దానివల్ల ఏమైంది మనకి ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ ఈజీగా ఉండేది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ బస్ స్ట్రిప్ మనం సెటైన్ పొజిషన్ మనం ఫిక్స్ చేసుకొని ఈ బస్ స్ట్రిప్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఇది మళ్ళీ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని బ్యాక్ సైడ్లా తిప్పి సో మనం బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసిన తర్వాత ఈ పొజిషన్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పొజిషన్ ఫిక్స్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బస్ స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ సోల్డరింగ్ ఇప్పుడు హీట్లో ఉంది. సో ఈ సోల్డరింగ్ రాడ్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లీన్ చేసుకోవాలి. సో టిప్ ఇప్పుడు మనకి క్లీన్లో ఉండాలన్నమాట. సో ఇట్ షుడ్ బి క్లీన్ టిప్ ఆల్వేస్. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ టిప్కి మనం లెడ్ అటాచ్ చేయాలి. సో ఇక్కడ ఏమైందంటే లెడ్ అనేది మనకి ఫామ్ అయింది అనమాట. ఓకేనా. సో ఎక్సెస్ ఉంటే కానీ మళ్ళీ కొంచెం క్లీన్ చేసేయాలి. సో ఇలా క్లీన్ చేసిన ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ వచ్చి ఈ సోల్డరింగ్ రాడ్ ఎక్కడైతే మనం సోల్డరింగ్ చేస్తున్నామో ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత సో ఇక్కడ ఫస్ట్ ఈ రీజన్ అనేది హీట్ అవ్వాలన్నమాట. వితౌట్ హీటింగ్ ఇది హీటింగ్ కాకపోతే మనకి లెడ్ అనేది మెల్ట్ అవ్వదు. సో వీ హ్యావ్ టు డూ హీట్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఇలా ప్లేస్ చేయగానే ఈ టిప్ అనేది ప్లేస్ చేయగానే ఇక్కడ ప్యాడ్ మొత్తం హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే అది హీట్ అయిందో మన బస్ స్ట్రిప్ అది హీట్ అయినప్పుడు మనం సో స్లోలీ వీ హ్యావ్ టు అటాచ్ అవర్ లెడ్. సో లెడ్ అనేది అటాచ్ చేయాలి. ఇప్పుడు మనకి సోల్డరింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం జూమ్గా చెక్ చేస్తే కనుక సో ఇట్ విల్ బి సోల్డర్డ్. సో మనకి ఇలాగా పిరమిడ్ షేప్ మనకి అవైలబుల్ రావాలన్నమాట. ఎప్పుడైతే పిరమిడ్ షేప్ వచ్చిందో అది గుడ్ సోల్డరింగ్. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఇది సోల్డరింగ్ అయిపోయింది ఒక పిన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ సోల్డరింగ్ రాడ్ అనేది ఇక్కడ టచ్ చేయకుండా ఇలా టచ్ చేస్తే తీస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు అనమాట. మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ప్లేస్ లైక్ దిస్. ఈ ప్యాడ్ కూడా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత స్లోగా లెడ్ అనేది సో ఒక లిక్విడ్ ఫామ్లోకి మారిపోయి అది మనకి సోల్డరింగ్ అయిపోయింది. సో అబ్జర్వ్ లైక్ దిస్. సో యూ హ్యావ్ టు డూ లైక్ దట్. సో అలా కాకుండా మంది ఏం చేస్తారంటే కోల్డ్ జాయింట్స్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ లెడ్ ఇలా పెడతారు. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి లెడ్ అనేది సగం జాయింట్ అవుతుంది, మన ప్యాడ్ పూర్తి టచ్ అవ్వట్లేదు అనమాట. ఇట్స్ నాట్ ఏ గుడ్ జాయింట్. దీనివల్ల ఏమవుతుందంటే ప్యాడ్ అనేది మనకి బ్రేక్ అయిపోతాయి. ఓకేనా. కొంతమంది ఏం చేస్తారు ఇలా పెట్టేసి ఓవర్ఫ్లో చేస్తారు లెడ్ని. ఇలా లెడ్ ఓవర్ఫ్లో వల్ల ఏమైపోయిందండి మనకి లెడ్ చుట్టూ ఒక రౌండ్ గల బాల్ షేప్ వచ్చింది. ఇది చూస్తే హాఫ్ జాయింట్ అయింది, పూర్తిగా అవ్వలేదు. ఇది చూస్తే కనుక ఓవర్ లెడ్ అయిందనమాట. సో ఇలా ఓవర్ లెడ్ వల్ల మనకి ఏమైందంటే ఇక్కడ టచ్ అవ్వడానికి స్పార్క్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే గ్యాప్ దగ్గరికి ఎక్కువ ఉంది కాబట్టి. సో వీ హ్యావ్ టు కేర్ఫుల్ ఆన్ దట్. సో ఆల్వేస్ ఫస్ట్ హీట్ ద ప్యాడ్ హీట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ఇలా చేసి వదిలేస్తారు. ఇలా చేసి వదిలేవడం ఏమిటంటే ఇది ప్రాపర్గా కోల్డ్ జాయింట్స్ అంటాం. అంటే ఏంటంటే ఓన్లీ పైన టిప్ అనేది పైన బస్ టిప్ అనేది హీట్ అయితే తప్ప కింద మెల్ట్ అవ్వదు అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఒకవేళ ఎక్సెస్ ఉన్నప్పుడు ఇలాగ మనం క్లీన్ చేస్తే ఇప్పుడు ఏమైంది మీరు చూడండి ఇక్కడ లెడ్ అనేది రెండు టచ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లెడ్ని తీయడానికి వీ హ్యావ్ టు యూజ్ అవర్ విక్. సో విక్ మనం తీసుకొని సోల్డరింగ్ విక్ ఇక్కడ అటాచ్ చేయగానే సో ఎక్సెస్ ఉన్న సోల్డరింగ్ లెడ్ మొత్తము ఈ విక్ అని అబ్జర్వ్ చేసుకునేది అనమాట. సో మనకి ఇలాగ విక్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మిస్ చేసాం మనం, ఇది కూడా మనం సోల్డరింగ్ చేద్దాం. ప్లేస్ ఇట్, మెల్ట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూసా లెడ్ ఎక్కువ వచ్చింది. సో ఈ ప్లేసెస్లో మనం ఏం చేస్తామంటే ఇలా సోల్డరింగ్ విక్ యూజ్ చేయడం వల్ల మనం ఆ సోల్డరింగ్ అనేది తీసేయచ్చు అనమాట. సో ఇక్కడ చూసేప్పుడు సోల్డరింగ్ అనేది జాయింట్ అనేది మిస్ అయిపోయింది. ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా హీట్ చేసేసి ఇలా వదిలేస్తారు. ఇప్పుడు ఏమవుతాయి ఇలా స్పైక్స్లో ఫామ్ అవుతాయి అనమాట. ఇలా కొంతమంది ఇలా టచ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చూస్తే మీరు జూమ్ చేసి చూస్తే ప్రతిదీ ఇలా స్పైక్లో ఫామ్ అవుతాయి. అంటే స్పైక్స్లా అంటే సమ్ కోణంలా ఏమవుతాయి మనకి
కింద ఇలా గుచ్చుకుంటాం అన్నమాట. సో ఆల్వేస్ జస్ట్ ఇలా హీట్ చేయాలి. అది ఫ్లో అనేది అయితే మనకి సో అది మనకి లిక్విడ్ ఫామ్లో ఉండిపోయి మనకి ప్రాపర్ పిరమిడ్ షేప్లో వస్తాయి అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ వీ హ్యావ్ టు డూ. ఓకే, ఇప్పుడు మనం రెస్ట్ని ఎలా సోల్డర్ చేయాలో చూద్దాం. ఇదే త్రూ హోల్ కాంపోనెంట్స్తో. ముందుగా మనం ఈ రెస్ట్ని ప్రాపర్ పొజిషన్లో మనం సెట్ చేసుకోవాలి. సో మీరు చూసారా, నేను ప్రాపర్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసుకొని మనం ఈ స్ట్రింగ్ని మనం బెండ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, బెండ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ నుంచి ఈ పిన్ నెంబర్ 1కి మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో రెస్టర్స్ మనం ఎలా సోల్డర్ చేయాలి, సేమ్ మనం బస్ స్టిప్ ఎలా చేసామో సేమ్ అంతే అనమాట. సో ప్లేస్ దట్ సోల్డింగ్ రాడ్ ఓవర్ హియర్, హీట్ ఇట్, ఇట్స్ డన్. సో మెయిన్ అంటే మన హ్యాండ్ అనేది ఎక్కువ మూమెంట్ అవ్వకూడదు. ప్లేస్ చేసినప్పుడు ఇలాగ ఉండాలి. అండ్ ఆల్సో ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమైందంటే ఈ ప్యాడ్స్ అనేవి, సపోజ్ ఇలా ప్యాడ్ ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమైందంటే ఈ ప్యాడ్స్ అన్నీ మెల్ట్ అయిపోయి మనకు బ్రేక్ అయిపోతాయి 0 PCBsలో. సో అది డేంజర్ అనమాట. 320 degrees పెట్టుకోవాలి. సో మీకు వేరియబుల్ సోల్డరింగ్ రాడ్ ఉంటే, లేదంటే మనం ఎక్కువసేపు కాకుండా ఓన్లీ సమ్ టైం వరకు ఉంచాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మనం కట్ చేసేయాలి. సో నేను ఒక సైడ్ రెస్ట్ని కట్ చేశాను అనమాట. ఇంకో సైడ్ ఏం చేశానంటే అదే లెగ్ని అక్కడే ఉంచేసాను అనమాట. సో అదే లెగ్ నేను ఏం చేశానంటే బెండ్ చేశాను. సో దేనికంటే మనం అనుకున్నట్టు రెస్టర్ 1 నుంచి ఫస్ట్ పిన్ నుంచి మనకి రెస్టర్ కనెక్ట్ అవ్వాలి. సో జనరల్గా మనం ఇలా లెగ్స్ ఉపయోగించవచ్చు, ఆర్ మనం సింగిల్ లెడ్ వైర్స్ ఉంటాయి మనకి. ఆ సింగిల్ లెడ్స్ ఉపయోగించుకొని మనం ఇక్కడ నుంచి ఇక్కడ మనం జాయిన్ చేయొచ్చు. ఇదేంటంటే ఇంకొక వైర్, ఎక్స్టెండ్ వైర్ లేకుండా మనం డైరెక్ట్గా పీసీబీ సోల్డర్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను సోల్డర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ ఏం ఫామ్ చేస్తున్నా, బ్రిడ్జ్ అనేది ఫామ్ చేస్తున్నాను అనమాట. కనెక్షన్ అనేది వితౌట్ వైర్స్తో చేయొచ్చు. విత్ వైర్స్ చేసినప్పుడు ఏంటంటే మనకి వైర్ సరిగా బ్రేక్ అయినప్పుడు, వైర్ సరిగా స్ట్రింగ్స్ అయినా బయటకు వచ్చేసినప్పుడు మనకి ప్రాబ్లం అవుతాయి. సో ఇలా చేయడం వల్ల అంటే సోల్డరింగ్ అనేది ఈవెన్గా మనకి కాన్స్టెంట్గా ఆఫ్టర్ మంత్స్ వరకు కూడా మనకి ఇలాగ స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, యా, ఇప్పుడు మన ఈ బోర్డ్ చూస్తున్నాం కదా, నా దగ్గర ఇంకా ESP బోర్డ్. సో దీనికి మొత్తం నేను బ్యాక్ సైడ్ వితౌట్ వైర్స్తో నేను సోల్డరింగ్ చేశాను. బస్ స్ట్రిప్స్ ఉపయోగించుకొని ఈ బస్ స్ట్రిప్స్తో మనం ఇక్కడ జాయిన్ చేసుకొని, సో కింద నుంచి మనం బ్యాక్ సైడ్ నుంచి ఒక వైర్, కాపర్ వైర్ ఆర్ సింగిల్ లెడ్ వైర్ తీసుకొని, సో ఇక్కడ నుంచి ఇలాగ మనం సోల్డరింగ్ రాడ్తో జాయిన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇలా చేస్తే మనకి ఏంటంటే మల్టిపుల్ ఎన్ని ఇయర్స్ అయినా అలాగ ఉండేది జాయింట్స్, వైర్స్ మనం బ్రేక్ అవ్వడం, కట్ అవ్వడం అనే ఇష్యూస్ ఉండనమాట. సో దీనికి మనం ఏం చేస్తామంటే అక్రిలిక్ స్ప్రే కానీ లేదంటే కింద షీట్స్, వుడెన్ షీట్స్ పెట్టేసి మనం అరేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇవాళ మనకి త్రూ హోల్ కాంపోనెంట్స్ని ఎలా సోల్డర్ చేసామో మనం ఇవాళ నేర్చుకున్నాం.